సెప్టెంబర్ 19 నుండి టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో గెలుపు అటు టేబుల్ టాపర్గా ఉన్న ఇండియాకి, ఇటు టేబుల్లో 4వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్కి చాలా కీలకం. బంగ్లాదేశ్ జట్టుని మొదట్లో బలహీన జట్టుగా భావించి ఈ సిరీస్లో గెలుపు భారత్దే అంటూ చాలా విశ్లేషణలు వినిపించాయి. అయితే పాకిస్తాన్ జట్టుని వారి సొంత గడ్డపై 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ చరిత్ర సృష్టించింది. బంగ్లా స్పిన్నర్ల దెబ్బకి పాక్ జట్టు చతికిలపడి తోకముడిచింది. దీంతో మరోసారి బంగ్లాదేశ్ జట్టు వారి స్పిన్ బలాన్ని ఆయుధంగా చేసుకుని టీమిండియాపై దాడి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లా మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ ఫలితంతో WTC పాయింట్స్ టేబుల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్స్ టేబుల్ గమనిస్తే టీమిండియా గెలుపుల శాతం అందరికంటే అత్యధికంగా 68.52గా ఉండడంతో టేబుల్లో టాపర్గా కొనసాగుతోంది. ఒకవేళ భారత్ జట్టు ఈ సిరీస్ని 2-0తో క్లీన్ స్వీప్ చేస్తే అప్పుడు భారత్ జట్టు విజయాల శాతం ఏకంగా 74.24కి చేరుకుంటుంది. ఈ క్రమంలో టీమిండియా టాప్ స్థానం మరింతగా బలపడుతుంది. అంతేకాదు, ఒకవేళ ఇండియా జట్టు నవంబర్లో జరగబోయే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో అదృష్టం బాగోలేక సిరీస్ని కోల్పోయినా కూడా ఇండియాకి పెద్ద నష్టం జరగదు. అయితే ఆ సిరీస్ని కోల్పోయే పరిస్థితి వస్తే మాత్రం భారత్ జట్టు తన టాప్ స్థానం కొనసాగించాలి అంటే సిరీస్ని 3-2తో ముగించేలా చూడాలి. అప్పుడు ఇండియా విజయాల శాతం 63 కంటే తక్కువ కాకుండా ఉంటుంది. అప్పుడు టేబుల్లో అగ్రస్థానం మన దగ్గరే ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్తో సిరీస్లో ఇండియా తడబడితే మాత్రం రోహిత్ సేనకు తదుపరి జరగబోయే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లు అగ్ని పరీక్షగా మారతాయి. ఈ తలనొప్పులు లేకుండా ఉండాలంటే మాత్రం భారత్ జట్టు బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్ని క్లీన్ స్వీప్ చేస్తే మనకి తిరిగే ఉండదు. అదే సమయంలో బంగ్లాదేశ్ ఈ సిరీస్ని 2-0తో కోల్పోతే వారి పరిస్థితి దారుణంగా మారుతుంది. వారి విజయాల శాతం 45 నుండి 34కి దిగజారిపోవడమే కాదు, టేబుల్లో 4 నుండి 7వ స్థానంకి పడిపోయే ప్రమాదం ఉంది. అది టేబుల్లో కింది స్థానాల్లో ఉన్న సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక లాంటి జట్లకు కలిసొచ్చే అంశం. మరి మీరేమనుకుంటున్నారు? భారత్ జట్టు బంగ్లాని వైట్ వాష్ చేయగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.